ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి చెప్పారు. రోగుల డేటా సేకరించడం వల్ల మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఎవరైతే అభాగ్యులు ఉంటారో వారికి ఇది ఒక వరం. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎందరో వారికి కావాల్సిన శస్త్రచికిత్సలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే ముందే పెట్టుబడి పెట్టలేక హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎల్ఓసి సౌకర్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవిని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది.